ఇప్పుడు పిల్లలు తెలుపు నలుపు తెలుపు నలుపు మన దేశంలో ఈ రంగు గురించి మాట్లాడినంత ఇంకెక్కడ ప్రపంచంలో మాట్లాడరనే నేను అనుకుంటున్నా. పిల్లలు ఒక్క పెట్టి ఏడుస్తుంటే పాపం తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు. పీడియాట్రిషియన్స్ అయితే వాకర్ గురించి మీ డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాము. ఇప్పుడు జ్వరం అప్పుడు ఫిట్స్ చాలా కామన్. సో ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి ఇలా పెట్టి చక్కగా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. చంటి పిల్లలు అయితే ఇలా ఎత్తుకుంటాము. ఫిట్స్ ఎక్కువసేపు ఉంటే మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీరు చూసుకుని డోస్ మట్టు కరెక్ట్గా చూసుకుని బాటిల్ మీద ఖచ్చితంగా ఉంటుంది బరువు బట్టి అంత మాత్రమే ఇవ్వాలి. పిల్లలు ఏళ్ళు చీకొచ్చా అంటారు. మీరు ఏవేవో వేప నూనెలని ఇంకా ఏవేవో తెచ్చి రాసేసి బానిపించడానికి ప్రయత్నించకూడదు. చాలాసార్లు ఏమవుద్దంటే మేమందరం తల్లిపాలే మంచిదని చెప్తా ఉంటాం. బట్ ఒక్కొక్కసారి కుదరక తల్లులు కొంచెం ఫార్ములా ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు రావచ్చు. తల్లి పాలిస్తే ఏ స్పీడ్లో అయితే పాలు వస్తాయో అందులోంచి కూడా అదే స్పీడ్లో పాలు వస్తాయి. అప్పుడప్పుడు తల్లి దగ్గర పాలు తాగడు. దీన్ని నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటాం. మీరే మందుల షాప్కి వెళ్ళిపోయి కోలిమెక్స్లని సైక్లోపామ్లని ఇలాంటి మందులు అస్సలు పొర్రపాటును కూడా కొనేయకూడదు. మీరు ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనేది చూడటానికి ట్రై చేయండి. నడక నేర్చుకోవటం మనం తొందరగా రావటం కోసం మనం వాకర్స్ వాడతాము, కానీ యాక్చువల్గా నడక లేట్ అవ్వచ్చు వాటి వల్ల. నమస్తే అమ్మా, నేను డాక్టర్ శివరణి సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు పిల్లలు తెలుపు నలుపు తెలుపు నలుపు మన దేశంలో ఈ రంగు గురించి మాట్లాడినంత ఇంకెక్కడ ప్రపంచంలో మాట్లాడరనే నేను అనుకుంటున్నా. అంటే ఇంత ప్రతి ఇంట్లోనూ తెల్లగున్నాడు నల్లగున్నాడు తెల్లగా చేయాలి, అసలు ఇది ఇటువంటి మాటలే ఉండకూడదు. తెలియకుండానే మనం పిల్లల్ని ఒక ఆత్మన్యూన్యత భావం కలిగించేస్తామన్నమాట కొంచెం రంగు తక్కువ ఉన్న పిల్లలకి. అసలు మనకి చర్మం అనేది ఏంటి, హెల్తీగా ఉండాలి, మంచిగా స్మూత్గా షైనింగ్గా మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి కానీ మనం ఈ రంగుల్లో వ్యత్యాసం గురించి ఇళ్లల్లో నల్లగా ఉన్నాడు నల్లపిల్ల ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పు, చాలా తప్పు. అసలు నలుపు తెలుపు అనే కాదు, అందం గురించి ఆడందంగా ఉంటాడు, ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది, మీ పెద్దమ్మాయి బాగుంటుంది, మీ చిన్నమ్మాయి అంత బాగాలేదు, మీ ఆ కొడుకు కూతురు బాగుంటుంది. ఈ మాటలే అసలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. అండ్ పిల్లలకి అది ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అసలు మీకే తెలుసు, తల్లులుగా మీకు కూడా చాలామందికి తెలుసు. గబుక్కుని ఒక మాట అనేయొద్దు ఫస్ట్. రెండోది, ఎవరేమన్నా మీ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా ఉంచండి. వాళ్ళకి గట్టిగా చెప్పండి, మా పిల్లల దగ్గర అలా మాట్లాడటం కుదరదు, మేము వాళ్ళని చాలా మంచిగా పెంచుకుంటున్నాము, ఇలాగా అందం ఎక్కువ తక్కువ, పొడుగు ఎక్కువ పొడుగు తక్కువ, అలా ఊసన్న ఇలాగా ఏ కరువులు పెట్టి వాళ్ళని ఆ రకంగా వాళ్ళ మధ్య తేడాలు చూపించి ఆ రకంగా పెంచదలుచుకోలేదు మేము పిల్లలని. అండ్ ఈ పిల్లలు తెల్ల అవటానికి క్రీములు ఇలా అసలు ఉండవు. ఎవరన్నా మీకు అమ్ముతుంటే అలాంటి క్రీములు అందులో తప్పకుండా ఏ స్టిరాయిడ్లో ఎలాంటియో పెట్టుంటారు. సో దయచేసి మీరు పిల్లలు తెల్లగా అవటా క్రీములు మట్టుకు దయచేసి కొనొద్దు. అసలు అది సేఫ్ కాదు, ఆ ఆలోచనే కరెక్ట్ కాదు మీకు. కానీ పిల్లల చర్మం ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోండి. సో ఆరోగ్యానికి రెండు, ఒకటి మనం బయట నుంచి చర్మాన్ని ఎలా కేర్ చేస్తున్నాం అనేది ముఖ్యం, అండ్ తినే ఆహారము, తాగే నీళ్ళు. సో మంచిగా సరిపడా లిక్విడ్స్ తీసుకుంటా, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు తీసుకుంటా, మన మంచి ఆహారం, పండ్లు అన్నీ, ఈవెన్ నట్స్ కూడా, అంటే వయసు బట్టి సేఫ్గా ఇవ్వటానికి పొడులు కొట్టి ఇవ్వచ్చు, పెద్ద పిల్లలు డైరెక్ట్గా తినవచ్చు. ఇవన్నీ మన ఆహారంలో ఉంటే స్కిన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. రెండోది ఏంటి, బయట నుంచి మనం కేర్ తీసుకునే విధానం. చర్మానికి బెస్ట్ మన కొబ్బరి నూనె, ఆ తర్వాత బాదం నూనె కూడా వాడచ్చు అంటారు. సో మంచిగా మాలిష్ చేసి స్నానం అయ్యాక అవసరం బట్టి మంచిగా లోషన్ రాసుకుంటే, మాయిశ్చరైజింగ్ లోషన్ అంటాము, బేబీకి తగినట్టు
అప్పుడు చర్మం బాగుంటుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఎటోపీ అనే కండిషన్ ఉంటుంది, స్కిన్ ఎలర్జీ లాంటివి. సో వాళ్ళకి మనం ఈ లోషన్స్ అవి కొంచెం ఎక్కువ రాయాల్సి వస్తుంది. అది డాక్టర్ని సంప్రదించి ఆ ప్రకారం మనం కేర్ తీసుకోవాలి. అండ్ స్కిన్ ఎలర్జీస్కి పలానా ఆహారం వల్ల వస్తున్నాయని కానీ మనకి ఇంకేమన్నా రీజన్ కనపడిందనుకో దాన్ని నివారించడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా పౌడర్లు అవి వాడొద్దు. పౌడర్ల వల్ల ఏమవుద్దంటే స్వెట్ పోర్స్ అంటాం, అంటే మన చెమట వచ్చే ఈ చిల్లులు, స్కిన్లో నుంచి చెమట బయటకు వచ్చే చిల్లులు బ్లాక్ అయిపోయి దానివల్ల కూడా సమస్యలు తలెత్తుతాయి. సో మీరు మంచిగా పిల్లల ఆరోగ్యం, మంచి ఆహారం, మంచి ద్రవ పదార్థాలు ఇస్తా, అలాగే మంచిగా రోజు దాని ఆ చర్మాన్ని మంచిగా కేర్ తీసుకుంటే మీ పిల్లల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తెలుపు నలుపులు, అందం, పొడుగు ఇవన్నీ మాట్లాడొద్దమ్మా ప్లీజ్. ఇప్పుడు పిల్లల రంగు అనేది ఇంకోటి ఏంటంటే పిల్లల రంగు మన జీన్స్ బట్టి ఉంటుంది, దాన్ని బట్టే ఉంటుంది. అండ్ మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు ఎండలోకి బాగా వెళ్ళామనుకో అప్పుడు కొంచెం చర్మం నల్లబడవచ్చు. మరీ ఎండలోకి వెళ్తున్నాం అనుకో ఎక్కువసేపు ఉండేట్టు, అప్పుడు మనం గొడుగులు పెట్టుకోవటము, హ్యాట్లు పెట్టుకోవటం మన చర్మాన్ని కాపాడుకోవటానికి. అండ్ అది కుదరట్లేదనుకో అప్పుడు డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ వయసుకు తగిన సన్ స్క్రీన్ కూడా వాడితే మంచిది. అది చర్మాన్ని కాపాడుకోవటానికి. ఇంకో డౌట్ ఏంటంటే తల్లిదండ్రులకు వస్తుంది, పిల్లలకి చిన్నప్పుడు కామెర్లు వస్తాయి కదా, జాండిస్, అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ మొదటి వారం 10 రోజుల్లో. సో ఆ కామెర్లకి ఇచ్చే ఫోటోథెరపీ వల్ల నల్లబడతారా అంటారు. అప్పటికప్పుడు స్కిన్ కొంచెం నలిగి, చర్మం కొంచెం నలిగి మీకు రెడ్గా అయ్యి నల్లగా అయినట్టు అనిపించొచ్చే, కానీ అప్పుడు ఇచ్చిన ఫోటోథెరపీ వల్ల ఇప్పుడు 2 ఏళ్ళ పిల్లాడికి 3 ఏళ్ళ పిల్లాడికి చర్మం నల్లగా ఉంటుంది అనేది మట్టుకు పూర్తిగా అపోహే. ఇప్పుడు పిల్లలు గొక్క పెట్టి ఏడుస్తుంటే పాపం తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు. సో గొక్క పెట్టి ఏడ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనేది చూడటానికి ట్రై చేయండి. పిల్లలు ఆకలి వల్ల కూడా గొక్క పెట్టి ఏడవచ్చు, వాళ్ళు తాగే పాలు, తినే ఆహారం వెనక్కి తనుకొస్తున్న గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు, ఏడవచ్చు చంటి పిల్లలు. కోలిక్ అంటాము, సాయంత్రం పూట ఒకటే గొక్క పెట్టి ఏడుస్తారు, పొద్దున్న పూట హ్యాపీగా ఉంటారనమాట, దానివల్ల ఏడవచ్చు. ఆర్ మీరు మోషన్ అది వెళ్ళినా అక్కడే క్లీన్ చేయకుండా వదిలేశారు అనుకో ఏడవచ్చు. సో ఇలా కారణాలు ఉంటాయి. చెవి నొప్పితో ఏడవచ్చు, పొట్ట నొప్పితో ఏడవచ్చు. ఇవన్నీ కాకుండా ఆ తర్వాత కొంచెం దెబ్బ తగిలి కింద అది పడిన గుక్క పెట్టి ఆడవచ్చు. తర్వాత కొన్ని జబ్బులు ఉన్నాయి, మెనింజైటిస్ అని, ఎన్సెఫలైటిస్ అని, బ్రెయిన్ ఎఫెక్ట్ చేసేవి. వాటి వల్ల అయితే ఇంకా ఆపరనమాట, ఏం చేసినా మనకు అర్థం కాదు. తర్వాత ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా పిల్లలు ఆపకుండా ఏడుస్తుంటే ఒక్కోసారి ముఖ్యంగా యూరిన్ వెళ్ళే అప్పుడు ఒక్క పెట్టి ఏడుస్తారనమాట. అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి మేము. తర్వాత బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ఉంటాయి, బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అని ముఖ్యంగా మనం ఎక్కువ ఈ సంవత్సరం నిండిన పిల్లల్లో అది చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా కొంచెం ముందు కూడా కనపడవచ్చు, కానీ ఆ వయసులో ఎక్కువ చూస్తామన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, చేసి ఇంకా ఊపిరి ఆపేస్తారు. కొంతమంది ఏమో నీలమైపోతూ ఉంటారు, కొంతమంది ఏమో తేలగా అయిపోతూ ఉంటారు. దాన్ని ప్యాలిడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటాం. నీలంగా అయిపోతుంటే సైనోటిక్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్. కొంతమంది పిల్లలు 2 అవుతారు, దాన్ని మిక్స్డ్ స్పెల్ అంటాం. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఎప్పుడన్నా బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తుంటే తల్లి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆకలి ఉందా, ఓకే ఆకలి లేదు, పాలు తాగట్లా, సరే అన్న కోలిక్ నొప్పిలాగా ఉందా, ఓకే. సో అనుకుని చేతి వెచ్చగా పొట్టనద్ది కొంచెం లైట్గా కాళ్ళ ఇలా కదిల్చి అన్న గ్యాస్ వచ్చేస్తే ఫ్రీ అవుతున్నాడా చూసుకోవటం. డాక్టర్ కనుక ఆల్రెడీ చెప్పుంటే పలానా గ్యాస్ డ్రాప్స్ వేయండి అమ్మ ఈసారి కోలిక్ లాగా వస్తే అని చెప్పుంటే అది వేసి చూడటం. అండ్ ముఖ్యంగా బాగా హైరానా పడిపోకుండా శాంతంగా
ఉంటే బేబీతో తొందరగా సెట్ అవుతారు కోలిక్ అప్పుడు. మీరే మందుల షాప్కి వెళ్ళిపోయి కోలిమెక్స్లని, సైక్లోపామ్లని ఇలాంటి మందులు అస్సలు పొర్రపాటును కూడా కొనేయకూడదు. పొర్రపాటును కూడా చాలా ప్రమాదం. మీ పిల్లలు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో ఇదొకటి. రెండోది రీఫ్లక్స్ అని చెప్పినా కదా, అలాంటి కండిషన్లో కూడా డాక్టర్ సంప్రదించి మీకు డౌట్ ఉంటే ఎక్కువ పాలు కక్కేస్తున్నాడు, ఏడ్చేడ్చి కక్కేస్తున్నాడు, అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు మనము మందులు వాడితే అది కూడా సెట్ అవుతుంది. ఇక గుక్క పెట్టేస్తున్నప్పుడు చెవి నొప్పని డౌట్ వచ్చింది అనుకోండి, ఒక వెచ్చ బట్ట అద్ది మీకు నొప్పికి జ్వరానికి పారాసెటమాల్ అని చెప్పుంటారు డాక్టరు. డోస్ కూడా చక్కగా బాటిల్ మీద ఉంటుంది. మన మార్కెట్లో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, ఫెపనిల్ అని ఇలాంటివి ఉన్నాయి. మీరు చూసుకుని డోస్ మట్టు కరెక్ట్గా చూసుకుని బాటిల్ మీద ఖచ్చితంగా ఉంటుంది బరువు బట్టి, అంత మాత్రమే ఇవ్వాలి. ఇచ్చి డాక్టర్కి చూపించాలి. అంతేకాని ఇయర్ బడ్స్తో పొడవటము ఇలాంటి పనులు చేయకూడదు. ఓకే, తర్వాత చెవుల్లో నూనెలు పోయటం కూడా యాక్చువల్గా చేయటం మంచిది కాదని చెప్తాము. తర్వాత పొట్టనొప్పని డౌట్ వస్తే ఇందాక ఆల్రెడీ చెప్పా, వెచ్చ బట్టతో అది కొంచెం గ్యాస్ అది రిలీజ్ చేయటానికి చూసి సెట్ కాకపోతే డాక్టర్కి చూపించండి. తర్వాత ఇంకా జ్వరము ఏడుపు అంటే మట్టుకు డౌట్ పడాలి మీరు, బ్రెయిన్ ఏదన్నా సమస్య ఉందా అని డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఓకే, తర్వాత బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి మీరు. కానీ ఆ టైంలో ఏం చేయాలి అంటే బిడ్డని ముందు జాగ్రత్తగా మీరు ఎత్తుకోవాలి. గబుక్కుని ఫెయింట్ అయ్యారనుకో దెబ్బది తగలకూడదు. తర్వాత ఇంకోటి ఏంటి, బాగా అతిగారం చేసేసారనుకో, ఏడుస్తున్నప్పుడల్లా ఇప్పుడు ఏదన్నా ఇవ్వలేదని ఏడ్చాడనుకో, ఇప్పుడు ఆ బొమ్మ ఇవ్వలేదని ఏడ్చి అలా అయిపోతున్నాడు అనుకో, ఈసారి నుంచి భయపడిపోయి మీరు ఇచ్చేయటం మొదలు పెట్టారనుకో, బిడ్డ ప్రతిదానికి అలా యాడ్ అవటం మొదలు పెడతాడు. కాబట్టి మీరు అలా ఇవ్వటము అలా చేయకుండా వాళ్ళని ఎత్తుకోవటము, ఇంకా ఆపకుండా గుక్క పెట్టేసి బ్రెత్ ఆగిపోతే మనం ఏం చేయాలి, ఒకసారి ముందు వీపు మీద నెమ్మదిగా రుద్ది చూడండి. అప్పటికి వాడు గాలి పీల్చుకోకుండా గుక్క పట్టేసాడు అనుకో, అప్పుడు ఇంకా నీలమైపోతున్నాడు అనుకో, ఒక్కోసారి సిపిఆర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి మన వీడియోలు ఉన్నాయి కొన్ని, డాక్టర్ శివరంజని ఈజీ హెల్త్ అని. సో సిపిఆర్ గురించి, పిల్లలు గొంతుకు అన్న అడ్డం పడితే ఏం చేయాలి, ఇవన్నీ నేర్చుకుని ఉండండి. అండ్ మాటికి ఇలాంటి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటే ఏంటి, పిల్లలు గుక్క పెట్టి గాలి పీల్చడం ఆపేస్తారు. సో ఆ టైంలో ఏంటంటే మనము వాళ్ళకి తర్వాత ఇది జరగకూడదు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తూ ఉంటే ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి. తర్వాత మనకి ఎనీమియా ఉన్నా కూడా, ఐరన్ తక్కువ ఉన్నా కూడా ప్యాలిడ్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే మనము డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. ఇలా బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వస్తున్నాయి మా అబ్బాయికని, మా అమ్మాయికని. కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి, వెంటనే ఆ బేబీని ఎత్తుకుని మనము జాగ్రత్తగా ఎత్తుకోవాలి. ఎత్తుకుని ఊరుకోపెట్టాక ట్రై చేయాలి. గుక్క పెట్టకుండా ఏడుస్తుంది ఆపేస్తే వెనకాల ఇలా రబ్ చేస్తే గాలి పీల్చుకుంటారు. నేను ఇలా ఎందుకు ఎత్తుకున్నాను అంటే, ఒకవేళ స్పృహ కోల్పోతే పాప నోట్లో ఏమన్నా ఉంటే కింద కారిపోతుంది. మనం ఇలా ఎత్తుకున్నాం అనుకో మళ్ళీ అదే విండ్ పైప్లోకి వెళ్ళి అడ్డం పడిపోద్ది. అందుకని ఇలా ఎత్తుకున్నాను, అంతకు మించి ఏం లేదు. సో ఇలా మనం రబ్ చేసినాం అనుకో జనరల్గా గుక్క తీసుకుంటారు, మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు. 30 సెకండ్లు పైన వాళ్ళు ఇంక ఊపిరి పీల్చుకోవట్లేదు అంటే, మనం ఇలా అన్నా కూడా ఊపిరి పీల్చుకోవట్లేదు అంటే మనం సిపిఆర్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో అందుకనే సిపిఆర్ నేర్చుకుని ఉండండి మీరు. ఇప్పుడు పిల్లలకి మీరు వాకర్స్ వాడొచ్చా అని ఎప్పుడు చాలామంది తల్లిదండ్రులకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, పీడియాట్రిషియన్స్ అయితే వాకర్ గురించి మీ డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాము. ఎందుకంటే ఈ వాకర్ వల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు. కానీ చాలాసార్లు పిల్లలు ఏమవుద్దంటే మనం ఒక్క సెకండ్ ఇలా చూసే లోపు వాళ్ళు ఫాస్ట్గా నడిచేసి బోల్డని యాక్సిడెంట్లు అయ్యే రిస్క్ ఉంటుంది.
రెండోది ఏంటంటే నడక నేర్చుకోవటం మనం తొందరగా రావటం కోసం మనం వాకర్స్ వాడతాము, కానీ యాక్చువల్గా నడక లేట్ అవ్వచ్చు వాటి వల్ల. మూడోది ఇలా నడవటం మొదలు పెడతారు. సో అందుకని వాకర్స్ అనేది వాడొద్దనే చెప్తాము. అయినా కానీ చాలామంది వాకర్స్ మమ్మల్ని అడగకుండా కొనేసి అండ్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసేసి వాకర్లు కొనేస్తూ ఉంటారు. సో అది మీరు నిజంగా చెప్తున్నాను, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇలా యాక్సిడెంట్లు అయినవి ఎన్నో ఉంటాయి మాకు. సో ఇంతే, వాకర్స్ వాడొద్దనే చెప్తాము. వాకర్స్ అనే కాదు, మీరు ఇప్పుడు పిల్లలకి ప్రామ్లని ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్తారు కదా, అవి వాడేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బెల్ట్ పెట్టటము, తర్వాత ఎక్కడన్నా ఆపితే అక్కడ వీల్స్ ఉంటాయి, అది లాక్ చేయటము కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక్క సెకండ్లో బేబీ గబుక్కుని దూకేస్తాడు, ఒక్క సెకండ్లో ఆ వీల్స్ గబుక్కుని జరిగిపోతాయి అన్నమాట. తర్వాత ఈ కార్ సీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీరు కార్లు వాడేవాళ్ళు కార్ సీట్లు కరెక్ట్గా వాడటం కూడా చాలా ముఖ్యము సేఫ్టీ వైజ్. అండ్ చాలామంది కార్లలో ఏం చేస్తారంటే పిల్లలు ముందు కూర్చోపెట్టేస్తారు. అసలు ముందు కూర్చోపెట్టకూడదు, రూల్ ప్రకారం కనీసం 8 ఏళ్ళు ఉంటే తప్ప ముందు కూర్చోపెట్టకూడదు. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చి నొక్కుపోతే చాలా డేంజర్, ప్రమాదము. తర్వాత వెనక్కి కూర్చున్న కార్ సీట్ వాడాలి, కరెక్ట్ కార్ సీట్ వాడాలి. అవసరం బట్టి బూస్టర్ అంటే హైట్ పెంచేది. చాలామంది కార్లలో వెళ్ళేప్పుడు పిల్లలకి పెద్దాళ్ళ బెల్ట్నే ఇలా పెట్టేస్తారు. అదేమవుతుంది, ఇక్కడ మెడ కట్ అయిపోద్ది ప్రమాదం అయితే కనుక. సో ఇలాంటి పనులు మీరు చేయకూడదు. సో పిల్లలది సేఫ్టీ ఫస్ట్ మనకి. సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో కార్ సీట్లు వాడుతున్నా, వాకర్స్ వాడుతున్నా, ఈ ప్రామ్లు వాడుతున్నా, గబుక్కుని బెల్ట్ పెట్టటము, వీల్స్ లాక్ చేయటము, కరెక్ట్ కార్ సీట్లు వాడటము, సేఫ్టీ చూసుకోవటము. తర్వాత ఇంకోటి ఏంటంటే బైకుల మీద ఊరికే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటం అంత సేఫ్ కాదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు ఏ క్యాబో అవి బుక్ చేసుకుంటేనే బెటర్ నా చెప్పేదైతే. 12 ఏళ్ళ పైన పిల్లలకైతే ఈవెన్ వెనక్కి కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టమని రికమెండేషను. సో ఇవన్నీ మీరు మంచిగా ఫాలో అయ్యి మీ పిల్లల్ని సేఫ్గా ఉంచుకుంటే మంచిది. అంతేకాని పక్కన వాళ్ళు వాకర్ వాడుతున్నారని మనం వాకర్ వాడేయటం ఇలా వద్దు. మూడోది ఏంటంటే పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి ఉంటాయి కదా, అవి కూడా క్యారియర్స్, మీరు ఇలా ఇక్కడ పెట్టేసుకుని పక్కన ఎటో చూస్తున్నారనుకో గబుక్కుని పడిపోద్ది. సో అలా హైట్లో పెట్టేసి వదిలేయొద్దు. అండ్ బెల్ట్ పెట్టకుండా అస్సలు వదలకూడదు. సో ఈ జాగ్రత్తలన్నీ అండ్ శుభ్రంగా ఉంచాలి, ఇవన్నీ చాలా శుభ్రంగా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు చక్కగా సేఫ్గా బాగా పెరుగుతారు. ఇప్పుడు జ్వరం అప్పుడు ఫిట్స్ చాలా కామన్, చాలా వస్తాయి అన్నమాట. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లల్లో ఫిట్స్ అనేది సహజం. అప్పుడప్పుడు ఈవెన్ 3 నెలల పిల్లల్లో కూడా వస్తాయి, కానీ అరుదు. ఓకే, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు మనము ఫిట్స్ అంటే పెద్దవాళ్ళు ఇలా వస్తాయి కదా, అలాగే రావాలని లేదు. పిల్లల్లో ఎక్కువ శాతం ఇలాగ వస్తాయి అన్నమాట. కళ్ళు పైకి వెళ్ళిపోయి ఇలాగ బిగువుగా అయిపోతారు లేదా లూజ్ అవుతారు. వాళ్ళకి ఫిట్స్ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్పృహలో లేరని. సో వెంటనే గబగబా వాళ్ళ దగ్గర ఏమన్నా గుచ్చుకునేట్టున్నా తీసేయటము, ఆ తర్వాత ఏమన్నా మెత్తటి దిండు అవసరం బట్టి పెట్టటము, అండ్ నోట్లో ఏమన్నా ఉంటే తీసేయటము, ఫిట్ ఆగగానే ఇలా సైడ్కి చక్కగా తిప్పి పడుకోబెట్టటము, లేదా చంటి బేబీ అయితే ఇలా సైడ్కి ఎత్తుకోవటము, ఇది చాలా ముఖ్యం. ఫిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ముఖ్యం. ఇలా సైడ్కి తిప్పటం అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు అంటే ఈ చెయ్యి మనము ఇప్పుడు ఇది ఫిట్స్ వచ్చిన బేబీ అనుకోండి, ఈ చెయ్యి ఇలా పెడతాము, ఈ చెయ్యి ఇలా పెట్టి రెండో చెయ్యి ఇలా దవడ కింద పెడతాము, ఇలాగ పెట్టి చక్కగా బేబీని ఇలా సైడ్కి తిప్పి పడుకోబెడతామన్నమాట. ఓకే, సో ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి ఇలా పెట్టి చక్కగా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. చంటి పిల్లలు అయితే ఇలా ఎత్తుకుంటాము. అలాగనే హాస్పిటల్కి వెళ్తాము ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు జ్వరంలో. ఓకే, అప్పుడు డాక్టర్లు ఒక్కోసారి అడ్మిట్ చేస్తారు 24 గంటలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే, అండ్ ఫిట్స్ ఎక్కువసేపు ఉంటే మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది.
అడ్మిట్ చేసి, ఎక్కువసేపు లేకపోతే ఏమో నోటికి ఇచ్చే మందులే ప్లాన్ చేస్తారు. కానీ ఎక్కువసేపు ఆగకుండా వస్తానే ఉన్నాయంటే అది నార్మల్ కాదు. దాన్ని స్టేటస్ అంటాము. స్టేటస్, ఫిబ్రైల్ స్టేటస్. అప్పుడు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. బట్ అది చాలా 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 అరుదు. సంవత్సరం లోపు పిల్లలకు వస్తే మటుకు జ్వరం వచ్చినప్పుడు వచ్చిన ఫుల్ టెస్ట్లు అన్నీ చేస్తారు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అవన్నీ. కానీ సంవత్సరం దాటాక వస్తే మటుకు జ్వరంలోనే వచ్చి 2-3 నిమిషాలు ఉండి తగ్గిపోతే వాళ్ళ డాక్టర్స్ మిగతా టెస్టులు జనరల్గా చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ డౌట్ ఉంటేనే చేస్తారనమాట. ఓకే, తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తే నేనేం చేయాలి? సెకండ్ టైం వస్తే ప్రతిసారి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ మట్టుకు చేయాలి. ఏం చెప్పాను ఇందాక? సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి, నోట్లో ఏమైనా ఉంటే మట్టుకు తీసేయాలి అని చెప్పాను. కానీ సైడ్కి తిప్పి పడుకోబెట్టే ముందు బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి, గాలి పీల్చుకుంటున్నారో లేదో. గాలి పీల్చుకోకపోతే సిపిఆర్ ఇవ్వాలి. ఓకే, సో సెకండ్ టైము థర్డ్ టైము వచ్చినప్పుడు మనం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. సో మనకి 2 ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చిన పిల్లలు ఉంటే కనుక డాక్టర్ ఏం చెప్తారంటే 6 ఏళ్ళ వయసు వరకు మీ పిల్లలకి ఎప్పుడు జ్వరం వచ్చినా ముందు 3 రోజులు పారాసెటమాలే కాకుండా ఈ మందు ఇవ్వండి అని ఓ మందు చెప్తారు. ఆ మందు ఇస్తే ఫిట్స్ రావు. రెండోది ఏంటంటే చాలామంది పిల్లలకి ఒకసారే వస్తాయి. అందుకని ఇంకోటి ఏం చెప్తామంటే, మీకు ఈ మందు ఇవ్వటం ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే మీకు మందు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా, మీరు భయపడి ఇవ్వటమే తప్ప, మందు మాటికి జ్వరంలో ఫిట్స్ వచ్చే పిల్లలకి తప్ప ప్రివెంటివ్ మందు ఇచ్చే అవసరమే లేదు. సో ఈసారి ఎప్పుడన్నా అలా వస్తే అమ్మ, ఫస్ట్ ఎయిడ్ మీకు ప్రథమ చికిత్స తెలుసు కదా, సైడ్కి తిప్పి పడుకోబెట్టండి. 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే మటుకు ఒక స్ప్రే కొట్టాలని మీకు ఒక స్ప్రే ఇస్తారు. ఆ స్ప్రే పిల్లలకి అందకుండా జాగ్రత్తగా దాచుకుని ఎక్స్పైరీ డేట్లు అవి చూసుకుని, అండ్ డాక్టర్ రాసిన నంబరు మీరు కొన్న నెంబరు స్ప్రే మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి. వాళ్ళు చెప్తారు ఈ ముక్కులు ఎన్నిసార్లు కొట్టాలి, ఈ ముక్కులు ఎన్నిసార్లు కొట్టాలి, ఎలా కొట్టాలి, కొట్టే అప్పుడు బిడ్డ పొజిషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు చెప్తారనమాట. అవన్నీ వాళ్ళు చెప్పకపోతే మీరు అడిగి తెలుసుకోవాలి. సో ఫస్ట్ టైం జ్వరము ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రథమ చికిత్స ఏంటో చెప్పా, ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పా. రెండోసారి వచ్చినప్పుడు ఎక్కువ సేపు లేదనుకోండి, మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ సైడ్కి తిప్పి పడుకోబెట్టడము, 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే డాక్టర్ చెప్పినట్టు ముక్కులో ఆ మందు కొట్టి, అప్పుడు 3 నిమిషాల పైన ఉంటే మట్టుకు డాక్టర్ కూడా చూపించుకుంటే మంచిది. ఇది తర్వాత పెద్ద అయ్యాక ఈ ఫిట్స్ కంటిన్యూ అవుతాయా అంటే అవ్వవు. కానీ ఒకే ఫ్యామిలీలో అన్నకు కానీ అక్కకు కానీ ఫిట్స్ వచ్చుంటే జ్వరం, అప్పుడు రెండో బేబీకి కూడా జ్వరం అప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఏళ్ళు చీకొచ్చా అంటారు. ఇప్పుడు యాక్చువల్గా 1.5 వయసు నుంచి పిల్లలు నోట్లో 1.5 నుంచి చేతులు నోట్లో పెట్టుకోవటం మొదలు పెడతారు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? సూతింగ్, అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళకి అలా మంచిగా అనిపిస్తుంది, అందుకని ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత బోర్ కొట్టి పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటం కోసం కూడా పెట్టుకుంటారు, చేతులు పెట్టుకుంటారు. తర్వాత కాళ్ళు కూడా నోట్లో తీసి పెట్టుకుంటారు. అక్కడి నుంచే మనాళ్ళు అమ్మో అలవాటైపోద్ది, ఎత్తుపళ్ళు వచ్చేస్తాయి అని పాపం చేతులు ఇలా లాగేస్తూ ఉంటారు. అస్సలు అలా చేయకూడదు. అది నార్మల్ అది చేసుకొనివ్వాలి, ఎంజాయ్ చేసుకొనివ్వాలి పిల్లల్ని. ఎప్పటి నుంచి అండ్ ఇంకా ఏంటంటే ఇది పెట్టుకోనివ్వకుండా పాసిఫైయర్స్ పెడతారు. అని అర్థం ఉందా? చేతులు పెట్టుకోకూడదు, పాసిఫైయర్స్ పెట్టి ఏదన్నా నష్టం తర్వాత వచ్చే నష్టం సేమే ఉంటుంది. కానీ ఈ వయసులో నష్టం ఏమి ఉండదు చేతులు చీకటం వల్ల. కానీ పెద్ద అయ్యే కొద్దీ మీకు కంటిన్యూగా 24 గంటలు అలా చీకుతున్నారు అనిపిస్తే కనుక, ముఖ్యంగా 3-4 ఏళ్ళు నిండాక తప్పనిసరిగా ఒకసారి పిల్లల డాక్టర్కి, దంత వైద్యులకి చెప్తే దాన్ని ఎలా నివారించాలో మీకు చెప్తారు. కానీ ఈ లోపు కూడా సంవత్సరం నిండాక కూడా ఇంకా మరీ బాగా అనేస్తున్నారు, ఇలా మూతి కొంచెం ఎత్తు వస్తుందని మీకు డౌట్ ఉన్నా ఒకసారి మాట్లాడండి మాతో. సాధారణంగా 99% అయితే మేము నిదానంగానే తగ్గించమంటాము అలవాటు తప్ప
తర్వాత మీరు ఏవేవో వేప నూనెలని ఇంకా ఏవేవో తెచ్చి రాసేసి మాన్పించడానికి ప్రయత్నించకూడదు. చాలా మెథడ్స్ ఉన్నాయి నెమ్మదిగా వాళ్ళతో మాన్పించటానికి. సో అది కూడా ఒకసారి మనతో మాట్లాడి జాగ్రత్తగా ఎలాగ మనం దీన్ని చెయ్యాలి అనేది చూసుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్తాం ఏంటంటే ట్రాన్సిషనల్ ఆబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు చీకే అలవాటు ఉంది, ఎందుకు చీకుతున్నాడు, అదొక అలవాటు. పడుకునే ముందు లేకపోతే ఏదైనా చూసి భయపడినప్పుడు, ఆకలేసినప్పుడు, అలా బోర్ కొట్టినప్పుడు చీకుతారు. సో బోర్ కొట్టినప్పుడు మీరు ఏం చేయాలి, ఏదో ఒకటి ఒక బొమ్మల పుస్తకం చూపించటము, ఇలా లక్క పెడతలా అక్కడ పెట్టి ఆడించటము, ఇలాంటివి మనం చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు చీకుతున్నాడు అనుకో, ఇలాంటిది ఏదో ఒక బొమ్మని ఇలా హత్తుకుని పడుకునేటో, లేకపోతే కప్పుకునే దుప్పటినిలా అనుకునేటో, చెవినిలా అనుకునేటో నెమ్మదిగా మనం అలవాటు అండ్ ఈ బొమ్మలు వాడేప్పుడు కూడా ఈ శుభ్రంగా ఉండాలి. వారం చక్కగా ఉతికేసి ఆరేసే టైప్ బొమ్మలే ఉండాలి. ఎక్కువ ఫర్ ఉండే బొమ్మలు ఉండకూడదు. సో వీళ్ళకి వేరేది అలవాటు చేసామనుకో నెమ్మదిగా ఇది తప్పించడం మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే నిద్ర వచ్చినప్పుడల్లా నెమ్మదిగా ఇది కూడా అలవాటు చేశాను అనుకో, నేను కొన్ని రోజులకి ఇది ఉంటే చాలు నిద్రపోతారు, చీకాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. సో అండ్ ఇంకోటి ఎప్పుడు చీకుతారు, వాళ్ళకి ఏదన్నా విసుగ్గా ఉన్నప్పుడు, ఆకలి వల్ల కానీ ఇంక దేని వల్ల కానీ. సో ఆ విసుగు అనేది లేకుండా వాళ్ళ ఆకలిని అది ముందే గుర్తించి టైంకి అన్నం ఇవ్వటము, ద్రవ పదార్థాలు అవి బాగుండేట్టు చూసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సరే ఇవన్నీ అవ్వలేదు, చీకి పళ్ళు దవడ అన్నీ ఎత్తొచ్చేసినాయి అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా పిల్లల డాక్టర్ని, దంత వైద్య నిపుణుల్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. చాలాసార్లు ఏమవుద్దంటే మేమందరం తల్లిపాలే మంచిదని చెప్తూ ఉంటాం. బట్ ఒక్కొక్కసారి కుదరక తల్లులు కొంచెం ఫార్ములా ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు రావచ్చు. వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఫేస్ అయ్యే ముఖ్యమైన సమస్య ఏంటంటే బాటిల్కి అలవాటు పడ్డాక తల్లి దగ్గర పాలు తీసుకోరు కొంతమంది పిల్లలు. ముందు అది అవ్వకుండా మనం చూసుకుంటే మంచిది. అది అవ్వకుండా చూడాలి అంటే ఫస్ట్ మనము నిప్పులున్న బాటిల్ కాకుండా స్పూను, ఉగ్గు గిన్నెతో తాపించడం అలవాటు చేసామనుకో ఫార్ములా, ఆర్ స్పూన్ ఉన్న బాటిల్స్ వస్తున్నాయి. కానీ బాటిల్స్ కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే పాలు అనేవి అది మనం సరిగ్గా శుభ్రం చేయకపోతే తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ స్పూన్ కానీ ఉగ్గు గిన్నెతో కానీ ఇస్తే జనరల్గా తల్లి దగ్గర వద్దనరు పిల్లలు, ఫార్ములా ఇలా అలవాటు చేస్తే. అండ్ సేఫ్ కూడా. కానీ మీ వల్ల అది కావట్లేదు అనుకో, నిప్పులు న్యాచురల్ ఫ్లో నిప్పుల్స్ అని ఉంటాయి. అంటే తల్లి పాలిస్తే ఏ స్పీడ్లో అయితే పాలు వస్తాయో అందులోంచి కూడా అదే స్పీడ్లో పాలు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, బిడ్డ కన్ఫ్యూజ్ అవ్వకుండా తల్లి పాలు ఇచ్చినా ఆ బాటిల్ నుంచి నిప్పుల పాలు ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇద్దరి దగ్గర అంటే బాటిల్ నుంచి తల్లి దగ్గర నుంచి కూడా తాగుతాడు. సో అది కూడా పెద్ద సమస్య కాదు. కానీ మూడోది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ పెద్ద నిప్పుల్స్ వాడేశారు, ఫ్రీగా పాలు వచ్చేస్తున్నాయి, ఈజీగా వెళ్ళిపోతున్నాయి అంటే కనుక అప్పుడప్పుడు తల్లి దగ్గర పాలు తాగడు. దీన్ని నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటాం. తల్లి దగ్గర ఏమో స్లోగా వస్తున్నాయి అండ్ సక్షన్ చేయటం కాదు, తల్లి దగ్గర ఏమో ఇలా తాగుతారు, నాలుగుతో లాగుతారు అన్నమాట పాలు. ఈ బాటిల్ ఏమో ఫ్రీగా గడగడ వచ్చేస్తున్నాయి పాలు. సో ఆటోమేటిక్గా వాళ్ళు అది ప్రిఫర్ చేయటం మొదలు పెడతారు. సో ఆ పాలనే ఇష్టపడతారు. అంటే టేస్ట్ గురించి కాదు, ఈజీగా వస్తున్నాయి అని. సో అప్పుడు పెద్ద సమస్య మొదలవుద్ది. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు నెమ్మదిగా ఆ నిప్పుల సైజు ఒక నెంబర్ తగ్గించుకుని, ఆ తర్వాత నెమ్మదిగా స్పూన్కి జెంటిల్గా మారుకుంటా ఉంటే నెమ్మదిగా తల్లి దగ్గర కూడా తాగుతారు. ఈలోపు మరి తల్లిపాలు ఏం చేయాలి అంటే, దాన్ని పంప్ చేసి మనము పిండేసి మనం ఉగ్గు గిన్నెతో స్పూన్తో తను స్పూన్ బాటిల్తో ఇచ్చామనుకో, అప్పుడు తల్లి మిల్క్ సప్లై కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ నెమ్మదిగా బాగా ఆకలిగా ఉన్నప్పుడు కాకుండా బిడ్డ కొంచెం మంచిగా ఆడుకుని
ప్రశాంతంగా ఉన్నప్పుడు తల్లి బ్రెస్ట్ దగ్గర పెడతా ఉంటే నెమ్మదిగా ఊరికే చీకటం అయినా ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, తర్వాత నెమ్మదిగా ఆకలేసినప్పుడు కూడా మనం పాలు మళ్ళా తల్లి దగ్గర నుంచి ఇవ్వగలుగుతాము. సో ఈ నేను చెప్పిన కొన్ని టిప్స్ ఇంతకంటే కూడా మనకు వర్కౌట్ అవ్వలేదనుకో, మనల్ని డైరెక్ట్గా సంప్రదిస్తేనే అప్పుడు 1-on-1 చూసి చెప్పగలుగుతాము.